విహారి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా హరికృష్ణ మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకొని, మా అమ్మని వదిలిపెట్టి నేను ఇంతసేపు ఎప్పుడు ఉండలేదు బ్యాట్‌మ్యాన్. నాకు మా అమ్మ కావాలి. ఎలాగైనా మా అమ్మని వెతికి పెట్టవా? అని దీనంగా అడిగిన విషయాన్ని గుర్తు చేసుకొని వెంటనే సంధ్యకి ఫోన్ చేస్తాడు. సంధ్య గారు నిన్న నేను చెప్పిన విషయం ఏమైంది? అని అంటూ ఉంటే, నా ఇన్‌ఫ్లుయెన్స్ ఉపయోగించి నేను ఒక ఆఫీసర్‌తో మాట్లాడాను. వాళ్ళు దారిలోనే ఉన్నారు. వ వాళ్ళు టేకప్ చేశారంటే ఖచ్చితంగా ఈ కేస్‌లో మనం గెలుస్తాము. తనని ఎలాగైనా పట్టుకుంటాము అని చెప్తూ ఉంటుంది. అవునా! సరే అండి. నేను కూడా ఇప్పుడే అక్కడికే వస్తున్నాను అని విహారీ కూడా బయలుదేరి అక్కడికి వెళ్తాడు. ఇంకా ఎవరండి ఆ ఆఫీసర్స్ అని అడుగుతూ ఉంటే, ఇంకా జేడీకేడీ గురించి సంధ్య బాగా ఎలివేట్ చేస్తూ ఉంటుంది. నేను వాళ్ళ దగ్గరే ట్రైనింగ్ తీసుకున్నాను. వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు. వాళ్ళెవరో కాదు జేడీకేడీ అని. వాళ్ళు ఏ కేస్ చేపట్టినా కూడా అది సక్సెస్‌ఫుల్‌గా వాళ్ళు సాధించే తీరుతారు. మన సిరి దొరికిందనే అనుకోవాల్సిందే అని సంధ్య చెప్తూ ఉంటుంది. ఓకే అండి అని వాళ్ళు అక్కడే వెయిట్ చేస్తూ ఉంటారు. మరోవైపు హరికృష్ణ శకుంతల ఉన్న ప్లేస్‌కి వెళ్తాడు. మా అమ్మని కిడ్నాప్ చేసింది మీరే అని నాకు తెలుసు అని ఉంటాడు. ఏంట్రా వేలడంత లేవు నువ్వు నాతోనే పెట్టుకుంటావా అని అంటూ ఉంటే, మీరు నేనెవరో తెలుసా అని శకుంతల అంటూ ఉంటుంది. ఎందుకు తెలీదు? మీరు అమాయకమైన మంచి వాళ్ళ మీద వాళ్ళని ఇబ్బంది పెడుతూ మీరు ఏదో గెలవాలని చూస్తారు. మీరు రౌడీయిజం, గూండాయిజం చేసి మా మీద నెగ్గాలని చూస్తున్నారు కదా! మా అమ్మని మీరే కిడ్నాప్ చేశారు అని హరికృష్ణ అంటూ ఉంటే, రేయ్ ఏంట్రా వాడేదేదో వాగుతూ ఉంటే చూస్తూ నించున్నారేంట్రా అని రౌడీలకు చెప్పడంతో రౌడీలు హరికృష్ణను కొట్టడానికి వెళ్తారు. అప్పుడే జేడీకేడీ వెహికల్ అక్కడికొచ్చి ఆగుతుంది. ఇంకా వచ్చి రేయ్ బుద్ధుందా మీకు అని రౌడీలను చితగ్గొడుతూ ఉంటారు. ఎవరండి మీరు? మా దగ్గరికి వచ్చి మా వాళ్ళనే కొడుతున్నారు అని శకుంతల అంటూ ఉంటే, మేమెవరో తెలీదా అని జేడీకేడీ అని చెప్తూ ఉంటారు. ఇంకా మిమ్మల్ని పట్టుకోవడానికి వచ్చింది వీళ్ళే. 2 సింహాలు వచ్చాయి అని హరికృష్ణ చెప్తాడు. పద బాబు అని అక్కడి నుంచి హరికృష్ణని తీసుకొని స్టేషన్‌కి వెళ్తారు. ఇంకా అక్కడ సంధ్యా విహారీతో జేడీకేడీ మాట్లాడుతూ ఉంటారు. తన గురించి డీటెయిల్స్ ఏమైనా చెప్పండి అని చెప్పడంతో, ఇలా మాకైతే శకుంతల మీద డౌట్ ఉంది అని లక్ష్మి గురించి డీటెయిల్స్ అన్నీ విహారీ చెప్తాడు. సరే నేను ఒక ప్లాన్ చెప్తాను. మీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా? ఎలా పట్టుకోవాలి అనేది అని అంటే సంధ్య లేదు మేడం అని చెప్పడంతో, సరే నేను ఒకటి చెప్తాను అలా చేయండి అని జేడీ ఏదో వివరిస్తూ ఉంటుంది. అది మనకి వినిపించదు. ఆ తర్వాత అందరు రౌడీలని ఆ శకుంతల మనుషుల్ని కూడా పిలిపించండి అని చెప్పడంతో 202 ఆ పని చూడు అని సంధ్య చెప్తుంది. ఇంకా అందరూ రౌడీలు వచ్చి స్టేషన్ ముందు నించొని ఉంటారు. ఎంతసేపటికి వాళ్ళు వచ్చి బయటికి రాకపోయేసరికి ఏంట్రా ఇంత ఎండ కొడుతుంది ఎవరు వచ్చి మాట్లాడట్రేంటి అని రౌడీలు అనుకుంటూ ఉంటారు. అప్పుడే జేడీకేడీ సంధ్య వాళ్ళు బయటికి వస్తారు. ఇందులో సంధ్య శకుంతల మనుషులు కూడా ఉన్నారా అని చెప్పడంతో ఇద్దరు ముగ్గురిని చూసి ఉన్నారు మేడం అని సంధ్య చెప్తుంది. ఇక్కడ ఒక ఆవిడ కిడ్నాప్ అయింది. ఆ కిడ్నాప్ అయింది ఎవరో మీలో ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటే మర్యాదగా అప్పచెప్పండి. లేదంటే మీ స్థావరాల మీద మేము దాడి చేసి ఖచ్చితంగా తనని పట్టుకుంటాం అని జేడీ చెప్తుంది. ఇంకా వాళ్ళందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఒక రౌడీ పక్కకు వచ్చి, రేయ్ ఆ సిరి కిడ్నాప్ అయిందని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా? వాళ్ళు మనం అన్ని స్థావరాల మీద రైడ్ చేస్తారంట, మనల్ని పట్టుకోవడానికి వస్తున్నారా? వెంటనే ఆ సిరిని అక్కడ నుంచి షిఫ్ట్ చేయండి అని చెప్పడంతో, అలాగేరా అని ఆ రౌడీ మాట్లాడుతూ ఉంటాడు. ఈ రౌడీ మాట్లాడిన మాటలన్నీ జేడీకేడీకి సంధ్యా విహారీ వాళ్ళు వింటూ బయటికి వస్తారు. మేడం మీరు చెప్పిన ప్లాన్ వర్కౌట్ అయింది. మనం వాళ్ళని ఫాలో అయితే మనకు సిరి ఎక్కడ ఉందో తెలిసిపోతుంది కదా మేడం అని సంధ్య అంటుంది. ఇంకా అలా అందరూ కలిసి ఆ రౌడీలని ఫాలో అవుతూ ఉంటారు. మరోవైపు సిరి పాప డల్గా ఇంట్లో కూర్చొని ఉంటుంది. అప్పుడే సహస్ర అక్కడికి వచ్చి, ఏంటి సిరి నువ్వు రెడీ అవ్వలేదేంటి? ఈరోజు అడ్మిషన్ కోసం వెళ్తున్నాం కదా అని అంటూ ఉంటుంది. ఈ స్కూల్లోనే అడ్మిషన్ ఇప్పించడం అవసరమా దానికి? వేరే స్కూల్లో ఏదైనా చేయించవచ్చు కదా అని పద్మాక్షి అంటూ ఉంటే, లేదమ్మా మన స్టేటస్కి తగ్గట్టుగా ఆ స్కూల్ అయితేనే బాగుంటుంది అని సహజ చెప్తుంది. లక్ష్మి కూతురికి అది పని మనిషి అయినా దాని బిడ్డ మాత్రం ఇక్కడ రాజభోగాలు అనుభవిస్తుంది. నేనేమో ఆ నిజం దీనికి చెప్పలేను అని పద్మాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత సిరితో మాట్లాడుతూ ఉంటే, వద్దమ్మా ఈరోజు వద్దు అని అంటూ ఉంటుంది. ఎందుకే అని సహస్ర అడుగుతూ ఉంటే, నీకు ఇష్టం లేదు కదా పద్దు అని అంటూ ఉంటే, నా ఇష్టంతో పనేముంది? మీ అమ్మ కూతురులు ఇద్దరికి నచ్చిందే కదా చేస్తారు అని పద్మాక్షి అంటూ ఉంటుంది. అయినా కూడా ఈరోజు వద్దమ్మా నాన్న లేడు కదా అని సిరి పాప అంటూ ఉంటుంది. అదేంటి బావ లేకపోవడం ఏంటి? ఇప్పుడే కదా వచ్చాడు, ఎక్కడికి వెళ్ళాడు అని సహస్ర అంటూ ఉంటుంది.
పండు పండు బావ ఎక్కడికి వెళ్ళారా అని అడగడంతో ఉదయాన్నే విహారి బాబు హడావిడిగా బయటికి వెళ్ళారమ్మా అని పండు చెప్తాడు. ఇంకా దాంతో అదేంటి బావ స్కూల్ అడ్మిషన్ ఉందని కూడా చెప్పిన తర్వాత కూడా అలా వెళ్ళాడు అని మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే అంబిక అక్కడికి వస్తుంది. ఏదైనా ఆఫీస్ పనేమో, లేదంటే వాడు ఎందుకు అలా వెళ్తాడు, ఏదైనా అర్జెంట్ పనేమో అని యమున అంటూ ఉంటుంది. నీకు నీ కొడుక్కి బయట వాళ్ళే కావాలి కదా, ఇంట్లో వాళ్ళ గురించి అసలు పట్టించుకోరు అని పద్మాక్షి తిడుతూ ఉంటుంది. అయినా ఈరోజు ఆఫీస్లో మీటింగ్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేశాడు విహారీ ఆఫీస్కి కూడా వెళ్ళలేదు అని అంబిక చెప్తూ ఉంటే అసలు ఏం జరుగుతుంది, వీడు ఎక్కడికి వెళ్తున్నాడు కనుక్కోవాలి, నీ కొడుక్కి బుద్ధి చెప్పవా నువ్వు అని ఏమనని పద్మాక్షి తిడుతూ ఉంటే పద్దు మా నాన్నని కానీ నన్ను కానీ ఏదైనా అంటే నేను ఊరుకోను అని అంటూ ఉంటే ఏం చేస్తావే అని పద్మాక్షి అంటుంది. ఏం చేస్తానా అని మీదికి వెళ్తూ ఉంటే అమ్మ సిరి వద్దమ్మా నాకు ఇవన్నీ అలవాటే, నువ్వు బాధపడకు అని యమున అంటూ ఉంటుంది.